అంశం. పార్టీల నిరసనలు, ఆలస్యాలు, అలాగే విశాఖ డేటా సెంటర్లో అరెస్టులు, జనం. భూసేకరణ ఇది మనము అనుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మొన్న సిఆర్డిఎస్ సమావేశంలో మేము అడిగాము, భూసేకరణ రైతులకు ఇది ఇస్తాము, 10,000 కౌలు మేము ఇంకో 15 ఏళ్ళ పాటు ఇస్తాము, ఇట్లాంటివన్నీ చెప్పారు. కానీ మేము భూ సమీకరణ కోసం ఇచ్చిన అవకాశం మొన్న మంగళవారంతో అయిపోయింది, రేపటి నుంచి మేము భూసేకరణ చేస్తామంటే ఎప్పుడైనా చేయొచ్చు. కానీ భూసేకరణ కూడా అనుమతి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. అంటే నిర్బంధ భూసేకరణ చేస్తామని ప్రకటించేశారు. ఈ ప్రకటన ఎక్కడికి దారితీస్తుందో అంటే నిజంగానే అది ఇప్పుడు అలజడికి దారితీసింది. ఆ సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి ఆ పెనుమాక ఉండవల్లి అక్కడ ఒక 2 ఎకరాల భూమి అది రావాలి ముందు, దానికోసం పనులు జరగట్లేదు అని ఆ 2 ఎకరాల భూమిలో వెళ్ళి స్తంభాలు పాతడమో లేకపోతే పనులు ప్రారంభించడమో చేశారు. రైతులు దాన్ని ఆ రైతులు ఇవ్వలేదు. ఇబ్బందాన్ని ఎలా తీసుకోవాలి అనే మీద దృష్టి పెట్టితే వేరే విషయం. కానీ అందరు ఇచ్చారు, వీళ్ళు ఒక్కరు ఇవ్వలేదు కాబట్టి మేము వీళ్ళ మీద జ్వరపడతామని ప్రభుత్వమే చేస్తే అప్పుడు ఎలాంటి మెసేజ్ వెళ్తుంది అనేది పెద్ద ప్రశ్న. రెండవది, ఇన్ని సంవత్సరాలు 2 ఏళ్ళ నుంచి 2 ఏళ్ళ నుంచి మీరు చేస్తుండొచ్చు కదా, వాళ్ళని ఒప్పించి చేసి ఉండాలి కదా. చేయకుండా ఎందుకు అంత అయిపోయింది అనుకుంటే దాన్ని పెండింగ్లో పెట్టారు. ఇప్పుడేమో బలవంతంగా వాళ్ళు చొరబడ్డం. దీన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా, ఒక తెలుగుదేశం లేకపోతే కూటమి పార్టీలు తప్ప ఇది సరికాదు. మీరు ఆలస్యమైనా సరే వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళకి తగిన పరిహారం ఇచ్చి మీరు తీసుకోవాలి తప్ప వాళ్ళ భూముల్లో బలవంతంగా. ఇప్పుడు అపార్ట్మెంట్లు కడతారు వర్మ, ఆ పాత అపార్ట్మెంట్లు పడగొడుతుంటే ఇద్దరే అడ్డం పడతారు. ఆ ఇద్దరి కోసం అది ఎంతకాలం ఆగిపోతుందో మనం ప్రత్యక్షంగా చూస్తుంటాం. ఇద్దరే కదా అని వెళ్ళి పడగొడతామంటే అది కుదరదు కదా, చట్టం ఒప్పుకోదు, అది ప్రజాస్వామికం కూడా కాదు. వాళ్ళ భూమి అది. ఆల్టర్నేటివ్స్ కూడా మేము చూపించాము, అయినా వినడం లేదని వాళ్ళు అంటున్నారు. అందరూ దారికి వచ్చారు, వీళ్ళే రాలేదు. వాళ్ళు ఎందుకు రాలేదు అనేది వేరే ప్రశ్న. కానీ ఇక్కడ ఉన్న ఆర్థిక అంశం కూడా మీ దృష్టికి తేవాలి. కనీసం 7 కోట్లు ఉంది అక్కడ భూమి, వాళ్ళు ఇవ్వకపోవడానికి అది కూడా ఒక కారణం. ఇప్పుడు ఈ జరీబు భూములు లేకపోతే బ్యారేజీకి దగ్గరగా ఉన్న భూములు అవి అమరావతితో సంబంధం లేకుండా విజయవాడకు అటాచ్డ్గా వాటి విలువ వాటికి ఉంది. ఈ 7 కోట్ల రూపాయల విలువ ఉన్న భూమికి మీరు 1 కోటి చిల్లర మాత్రమే మీరు లెక్క కట్టిస్తామంటున్నారు. ఇది మాకు సరిపోదు అని. మీరు భూసేకరణ చట్టం కింద తీసుకుంటే సవరించిన చట్టం ప్రకారం 4 రెట్లు ఇవ్వాలి మార్కెట్ ధరకు. మార్కెట్ ధరకు 4 రెట్లు ఇవ్వాల్సిన చోట మీరు ఉన్నదాన్ని కూడా తక్కువలో చూపించేసి ఇస్తామంటే మేము ఎందుకు తీసుకుంటాము? అంటే ఒకటి వాళ్ళతో తగిన సంప్రదింపులు జరపాలి, రెండవది వాళ్లకు తగిన పరిహారం ఇవ్వాలి, మూడవది దీని మీద ఒక వాతావరణం కూడా సరైనది రావాలి. రైతులకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు నిన్న రైతులు వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు కూడా రైతు సంఘ సమావేశం కూడా జరిగింది. అంటే కమర్షియల్ ప్లాటు, రెసిడెన్షియల్ ప్లాటు 2 ఇస్తామన్నారు, ఒకటి అది ఇవ్వలేదు. ఇంకా అనేక అంశాల్లో ఆ స్థానిక రైతులు ఇతరత్ర కూడా అభ్యంతరం ఉంది. కానీ నాకు తెలిసి ప్రభుత్వం గారి దీన్ని కేవలము వైసీపీ జగన్మోహన్ రెడ్డి అనే కోణంలో చూస్తూ ఉంది తప్ప ఒక అలజడి వస్తుంది అన్నదాన్ని అయితే చూడట్లేదు. దీని మీద అందరూ ఖండించారు. రెండోది, బుల్డోజర్ సంస్కృతి వద్దు. మనం ఈ బుల్డోజర్ను కనుక దించితే మళ్ళీ ఇది ఇప్పటికే అనేక కారణాల వల్ల అనుమతి ఆలస్యమైంది. అమరావతి నగర కడలేని జాప్యాలని నేను ఇందాక పాడింది. అందుకే దీంట్లో ఎవరి తిలాపాపం తలా పిడికెడని ఎవరి పాత్ర వాళ్ళకు ఉంది. కానీ ఇప్పుడు కూడా ఏదో ఒక విధంగా 2 పార్టీల మధ్య ఉద్రిక్తతలు పెంచుకొని అమరావతిని కనుక ముందుకు జరగకుండా చేస్తే ఎవరికి లాభం? నష్టం అయితే మటుకు రైతులకు లాభం. రాజకీయంగా ఎవరికి జరుగుతుందో నాకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ 2016 ఆ ప్రాంతాల్లో వెళ్ళి ఉండవల్లి పెనుమాక రైతులతో మాట్లాడారు. నా పుస్తకంలో వాళ్ళ ఫోటోలు కూడా ఉంటాయి. అప్పుడు ఆయన మాట్లాడినవి ఇవన్నీ ఎందుకు పరిష్కరించలేదు? మరి ఆ తర్వాత వీళ్ళు వచ్చి కూడా 2 ఏళ్ళు అయింది కదా. నేను ఇంకో ప్రశ్న కూడా అడుగుతా, రైతులకు 7 కోట్లు అంటే మరి కార్పొరేట్లకు భూములే ఇచ్చేస్తున్నారు కదా, రూపాయికే ఇస్తాము లేదా 99 పైసలకే ఇస్తామని అంటున్నప్పుడు వాళ్ళ భూమి మాకు రేటు వచ్చే భూమి అని మీరు అంటున్నప్పుడు వాళ్ళకు మాట్లాడి ఒక మధ్య మార్గంలో ఒక పరిష్కారానికి ఎందుకు రావట్లేదు? కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ రైతుల యొక్క మాట వినడము, సమస్యలు పరిష్కరించడము, ప్రజాస్వామికంగా గ్రామ సభలు అవి జరిపి తీసుకోవడం తప్ప పోలీసులు పంపించి ఏకపక్షంగా అరెస్టులు, బుల్డోజర్లు వీటితో చేస్తే సమస్య వచ్చే అవకాశం మటుకు చాలా ఎక్కువగా ఉంటుంది. అది రాజకీయంగా కూడా ఇదే విశాఖపట్నంలో కూడా అది అంతగా మీడియాలో రాలేదు. కానీ విశాఖపట్నంలో కూడా ఈ డేటా సెంటర్లకు ఇచ్చే భూమి పరిహారం ఇవ్వలేదు అని వాళ్ళు అడగడానికి పోతుంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అక్కడ
వామపక్ష నాయకులను, కార్మిక సంఘాల నాయకులను అక్కడ వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. తీసుకోవడమే ఒకటైతే పర్యావరణము, ఉపాధితో సంబంధం లేకుండా దాని మీద వాళ్ళ సమస్యలు కూడా వినకపోతే ఎట్లాగండి? కాబట్టి నిర్బంధ భూసేకరణ అన్నది మటుకు సరికాదు. అది 1 ఎకరాన 10 సెంట్ల అది వేరే సమస్య. మీరు ఇంకా ఓపికగా చర్చలు జరపాలంతే. జరపాలి, పరిహారం కూడా తగినంత ఇవ్వాలి. జగన్ జనంలోకి జగన్ మోహన్ రెడ్డి కూడా నిన్న కూడా ఆయన ఇచ్చాడు ఒకటి ట్వీట్. మీరు నిర్బంధంగా చేస్తారా, ఏకపక్షంగా చేస్తారా? సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించాలి, కానీ ఇలా చేయకూడదు. ఇది మేము సహించాము, వీళ్ళకి అండగా నిలబడతాము, వీళ్ళని కాపాడడానికి ఎంత దూరమైనా పోతామని. సరే, జగన్మోహన్ రెడ్డి గతంలో రాజధాని ఇక్కడ ఉండకూడదు, 3 రాజధానులు ఇలాంటి వాదనలు చేసి ఆపిన దాంట్లో, ఆటంకపరిచిన దాంట్లో ఆయన కూడా ఉన్నారు. అయితే అప్పుడు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మాట్లాడకూడదని మనం చెప్పలేము. ప్రజాస్వామ్యంలో మాట్లాడవచ్చు. ఇప్పుడైనా మరి జనంలోకి నిజంగా ఆయన అమరావతికి పోతే అది చాలా ఆసక్తికరమైన పరిణామమే అవుతుంది. పోతారులే వెళ్తారులే తెలియదు, కానీ నాకు అంతకుముందు వెళ్ళి అంబటి రాంబాబు లేకపోతే పేర్ని నాని ఆ కేసు నడుస్తుంది. నిన్న కూడా వైసీపీ నాయకులు ఉన్నారు అక్కడ ఉండి. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేమేమీ అడ్డుకోవాలనుకోవట్లేదు, మీరు దాన్ని సామరస్యంగా సరైన పద్ధతిలో పరిష్కరించండి అని వాళ్ళు అంటున్నారు. సో జగన్ వీటన్నిటిని తీసుకొని ఇప్పుడు అమరావతే కాదు, ఆయన ఈరోజు భీమవరం వెళ్తున్నారు. భీమవరంలో ఆక్వా రైతులు వాళ్ళకి తగిన ఫీడ్ అనేది రేటు విపరీతంగా పెంచారు, కనీసం కొంత తగ్గించండి అని రైతు సంఘాలు, ఆక్వా రైతులు అడిగినా కానీ వినలేదు. మీరు చాలా వరకు ప్రభుత్వంకి తెలుసు, అయినా వాళ్ళు పరిష్కరించలేకపోతున్నారు. ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు కానీ, అనేక చోట్ల మామిడి రైతులు కానీ చాలా అసంతృప్తితో ఉన్నారు. రైతులు చాలా ఇబ్బందిగా కూడా ఉన్నారు. ఉత్తరాంధ్రలో భూములు వీటికి సంబంధించి కానీ ఇప్పుడు ఈయన ముందు ఇక్కడికి వెళ్తున్నారు, ఇది అయిన తర్వాత అనకాపల్లి దగ్గరికి వెళ్తున్నారు. మొన్న బోట్ కాదు, ఈ మత్స్యకారులకు సంబంధించి చాలా అసంతృప్తి కంటే ఆవేదన. పాపం వాళ్ళు విలువైన సమయం 10-12 గంటలు పోయింది, ఈ సమయంలోనే రంగంలోకి దిగి గాలించుంటే కొంత దొరుకుతారు, అది చేయలేదు ప్రభుత్వం అనేది వాళ్ళకి ఒక తీవ్రమైన బాధ ఒకటి ఉంది. దాన్ని వాళ్ళు అనేక విధాల ఎక్స్ప్రెస్ చేశారు. అనిత హోంమంత్రి ఆ సందర్భంలో అక్కడ ఆ విషయంలో కొంత మాట్లాడడం, కొంత జోక్యం చేసుకోవడం జరిగినా అది పూర్తిగా జరగలేదు. కొల్లు రవీంద్ర కూడా తర్వాత మాట్లాడారు దీని గురించి. ఏదైనా అంతమంది 7-8 మంది కదా కుటుంబాల దాకా విషాదంలో మునిగిపోయాయి. ఈ సమయంలో జగన్ అక్కడికి కూడా వెళ్తున్నారు బహుశా. సో ఈ విధంగా ప్రజల్లోకి ఇటు అమరావతి దగ్గర నుంచి అనకాపల్లి వరకు ఈ సమస్యలు ఆ జనం దగ్గరికి వెళ్ళటం అనేది ఆయన పెంచారు, కదలిక పెంచారు. రెండోది తనే చేయాలి కదా, ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధ వినాలి కదా అని ఒక వైఖరి కూడా తీసుకుంటున్నారు. మీరు అన్నట్టుగా వీటితో సంబంధం లేదు, కానీ వియత్నాంలో వెళ్ళి ఈ టూరిస్టులుగా వెళ్ళిన వాళ్ళేమో బాగా ఫోన్లు అవి అమ్మినందుకు వాళ్ళకి ఏదో ప్యాకేజీ కింద దీని కింద ఇస్తే ఇన్సెంటివ్ కింద అది కాస్త విషాదంగా మారింది. సార్ ఎన్టీఆర్